నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు మీద అన్యాయంగా కేసు నమోదు చేశారా? రాష్ట్రంలో నిజంగా జంగిల్ రాజు నడుస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుంది, అంబటి రాంబాబు మీద అన్యాయంగా కేసు నమోదు చేశారు, ఇటువంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి అదే, వైసీపీ కీలక నేతలు అందరూ కూడా అదే. మరి నిజంగానే జంగిల్ రాజు నడుస్తుందా? నిజంగానే అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారా? ఏమంటారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పాపం వెళ్ళి అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించటం, ఆయన భార్యని ఇద్దరు కూతుళ్ళని పరామర్శించటం చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఏదో అంబటి రాంబాబుకి ఏదన్నా అన్యాయం జరిగిందా అని అనుకుంటారు. అట్లా అనుకోవాలనే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. అంబటి రాంబాబుకి ఎటువంటి అన్యాయం జరగకపోగా న్యాయం జరిగింది. అంబటి రాంబాబు వేసిన వేషాలకి ఈ పరిస్థితి ఎప్పుడో రావాల్సింది 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది అని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే అంబటి రాంబాబు ఇప్పటికే దాదాపుగా 10 సార్లు పోలీసు ఆజ్ఞల్ని ధిక్కరించాడు, పోలీసుల విధి నిర్వహణకి అడ్డుపడ్డాడు, పోలీసుల్ని వేలు పెట్టి చూపిస్తూ బెదిరించాడు. ఇటువంటి నేరాలు పదే చేస్తున్నా కానీ అంబటి రాంబాబుని అరెస్టు చేయాలన్న ఆలోచన పోలీసులకి రాలేదు. ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాల. అంటే ఈ అరెస్ట్ ఎప్పుడో జరగాల్సింది. ఎప్పుడైతే గుంటూరు 1 టౌన్ సిఐయో లేకపోతే పటాభిపురం పోలీసులో వాళ్ళని నడి రోడ్డు మీద వేలు చూపిస్తూ పేరు పెట్టి బెదిరించాడో ఆ రోజునే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి ఉండాల్సింది. కానీ పోలీసులు ఎందుకు చేయలేదో మరి తెలియదు. ఈ రోజున అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే అంబటి రాంబాబు అకారణంగా ఎటువంటి ప్రొవకేషను లేకుండా చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాడు. అంటే మామూలుగా ఒక చదువుకున్నాడు సంగతి పక్కన పెట్టు, ఒక మనిషి అనేవాడు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు ఎవడూ కూడా మాట్లాడకూడని మాటల్ని అంబటి రాంబాబు మాట్లాడాడు. దాంతో ఒక్కసారిగా ఇంతకాలం పాటు అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఈ అంబటి రాంబాబు ఈ అరాచకాలు ఎంతకాలం తట్టుకోవాలి మేము అని వేచి చూస్తున్న వాళ్ళల్లో ఆగ్రహం పెళ్ళుబికి వాళ్ళు ఇదేంటి అని ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేశాడు అంబటి రాంబాబు. దాంతో రప్చర్ జరిగింది. అంబటి రాంబాబు కారుని ధ్వంసం చేశారు. ఇది జరిగింది. ఇంట్లో ఎవరిని కొట్టలేదు, ఇంటి మీద ఎవరిని చేసేసి మర్డర్ చేయలేదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్లో జరిగిన దీన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెబుతున్నది అంటే అసలు అంబటి రాంబాబు సైడ్ నుంచి ప్రొవకేషనే లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. అసలు ప్రొవకేషన్ లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసినట్టు చెప్తున్నాడు. అంటే అర్ధసత్యం చెప్తున్నాడు. నాణ్యానికి ఒకవైపే చెప్తున్నాడు, రెండో వైపు తిప్పి చూసి చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉన్నది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఓదార్పు యాత్రకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు? అంబటి రాంబాబు ఒక నిర్దోషి అయితే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తే జడ్జి రిమాండ్కి ఎట్లా పంపిస్తాడు? నువ్వు నీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించి చాలా పకడ్బందీగా వాదించావు కదా, అయినా సరే రిమాండ్ ఎట్లా పడ్డది? ఇదే అక్రమ కేసు అయినట్టయితే రిమాండ్ విధించేవాళ్ళ? నీకు అట్లా వదిలేసిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వదిలేయంగానే వెంటనే వచ్చి నీ మీడియా పర్సన్స్ నీ ట్విట్టర్లో నువ్వు ఏం చెప్పారు? పర్సన్ వ్యక్తి అయితే, సోషల్ మీడియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద అసలు కేసే లేదు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడావు కదా. అంటే బెయిల్ రాగానే, బెయిల్ వచ్చిన ప్రతిసారి ప్రతి వ్యక్తికి, ప్రతి నేరస్తుడి తరఫున నువ్వు వకాల్తా పుచ్చుకొని ఇదే చెప్తున్నావు కదా. ఈ రోజున కూడా అంబటి రాంబాబు నిర్దోషి అయితే, అంటే దానికి న్యాయమూర్తికి అది కరెక్ట్ కాదు అనిపిస్తే రిమాండ్ ఎట్లా చేస్తాడు? అవతల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎందుకు అకారణంగా వాళ్ళేదో ఆగ్రహావేశాలు తెచ్చుకోలేదు. తమ అధినేతని అనగూడని పదాలతోటి
చంద్రబాబు నాయుడు తల్లిని కూడా అవమానించే రీతిలో ఈ 70 ఏళ్ల అంబటి రాంబాబు, అంటే 70 ఏళ్ళు అంటే దాదాపుగా జీవితం ముగిసినట్టే కదా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇవే మాటలు ఈ జగన్మోహన్ రెడ్డి అనాగరికంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ చివరి రోజుల్లో కూడా ఇటువంటివి చేస్తావా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అడిగాడు. అందుకని నేను అడుగుతున్నా, నేను ఎప్పుడు వయసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనంగా చంద్రబాబు నాయుడిని పట్టుకొని, తన తండ్రి వయసు వ్యక్తి కదా, నీచంగా మాట్లాడాడు. ఎంత నీచంగా అంటే ఇంకా దాదాపుగా లైఫ్ ఫ్యాగండ్కి వచ్చావు నువ్వు, ఈ టైంలో నువ్వు ఈ రాజకీయాలు ఏంటి అన్నావు. మరి అదే పదజాలాన్ని అంబటి రాంబాబు మీద కూడా వాడాలి కదా. మరి నువ్వు 70 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు అంత్యకాలానికి సమీపించావు, ఈ మాటలేంటి రాంబాబు, అంబటి రాంబాబు అని అడిగితే సమాధానం చెప్పాలి కదా. నీకు నీ ఇంటి మీద మొదట దాడి జరిగిందా, నువ్వు బూతులు తిట్టడం మొదటగా జరిగిందా? ఇది ఒక్కటే చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ నేరాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ముందు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారా? అంబటి రాంబాబు ముందు బూతులు తిట్టాడా? దాడి చేసిన తర్వాత రాంబాబు బూతులు తిట్టాడు అంటే నేనే చెప్పేవాడిని, ఎందుకంటే దాడి చేశారా, మీరు దాడి చేయడం వల్లే అతను బూతులు తిట్టాడు అనేవాడిని. నేనే చెప్పేవాడిని. నువ్వేం చేసావు? బూతులు తిట్టావు. నువ్వు బూతులు తిట్టినందుకు దాడి చేశారు. దాడి చేసి ఏం చేశారు? అంత అపకారం ఏం చేయలేదే నీకు. పోలీసులు జడ్జి దగ్గర ఏం చెప్పారు అంటే, అందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు, వదిలేస్తే ఆయనకే ప్రమాదం, అందుకని మీరు రిమాండ్కి పంపించండి అన్నారు. అంటే పోలీసులు అంబటి రాంబాబుని ప్రొటెక్ట్ చేశారు. మనం విజువల్స్లో కూడా క్లియర్ కట్గా చూసాం. అంబటి రాంబాబుని మీద కోడిగుడ్లు వేస్తూ ఉంటే అంబటి రాంబాబుని ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు. పోలీసులకి అంటే మంచి బుద్ధి లేకపోతే మామూలుగా చేయబట్టుకొని నడిపించుకుంటూ రావాలి. ఆ టైంలో ఎవడో కత్తిసిరినా కానీ అంబటి రాంబాబు ఈరోజు ఈ పరామర్శ వాళ్ళ మిసెస్కిను కూతుళ్ళకి కాదు, ఆయనకే చేయాల్సి వచ్చేది. అంటే ఇటువంటి పరుష పదజాలాన్ని కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అట్లా ఉన్నాయి. జంగిల్ రాజ్ అంటే దళితుల్ని చంపటం, ముస్లిం మైనారిటీలని చంపటం, బీసీలని చంపటం, వ్యాపారం చేసుకునే వైశ్యుల్ని వేటాడి చంపటం, ఇది జంగిల్ రాజ్ అంటే. మహిళల మీద అత్యాచారాలు, అకృత్యాలు, నేరాలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద దాడులు, దౌర్జన్యాలు, సాక్షాత్తు ఆనాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రధాన కార్యాలయాన్ని దాడి చేసి ధ్వంసం చేయటం. మీకు తెలుసు, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి తగలబెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన పట్టాభిని ఎన్నిసార్లు అటాక్ చేశారో లెక్కే లేదు. కొట్టారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ చిన్న పాప ఉంటే, వాళ్ళ అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయిని కూడా భయభ్రాంతులకు గురి చేసేలాగా ప్రవర్తించారు ఆనాటి పోలీసులు. అది జంగల్ రాజ్ అంటే. తీసుకెళ్ళి ఒక రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఏదో సోషల్ మీడియా పోస్ట్ వస్తే అది ఫార్వర్డ్ చేసినందుకు ఆమెకి జీవితం లేకుండా చేశారు. మొత్తం ఆమె ఏదో హోటల్ వ్యాపారంలో ఉండేది, ఇడ్లీలు దోశలు షాప్ పెట్టుకుందామంటే పెట్టుకోనివ్వలేదు. నువ్వు ఏం చేసావో తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీ మున్సిపల్ కమిషనర్ని పంపించి నీకు ఫుడ్ లైసెన్స్ ఇవ్వాలంటే ఇవ్వలా, ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలంటే ఇవ్వలా. ఆమెకి జీవితం లేకుండా చేసావు నువ్వు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పమంటావా? ఎన్ని చెప్పమంటావు? ఇసుక, మా ఊళ్ళో ఇసుక రాత్రింబగళ్ళు దొలుతున్నారని ఒక వ్యక్తి అడిగితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండు చేయించావు. ఇది ఒక దళితుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే ఒక ఆయన జడ్జిగా పనిచేశారు, ఆయన రామకృష్ణ ఆయన పేరు, ఆయన పొంగనూరు కాన్స్టిట్యున్సీ. ఆయనకి జీవితం లేకుండా చేశాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన మీద అటాక్ చేశారు, 6 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశారు. జంగిల్ రాజ్ అంటే అది. అకారణంగా నువ్వు పోలీసుల్ని ఎట్లా ఉపయోగించావు? కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి. కేసు ఉంది, నీ మీదే కేసు ఉంది.
అప్పట్లో ఎంపీగా ఉన్న నీ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని కొట్టించి లాకప్లో నుంచి వీడియో చూసి ఆనందపడ్డావే, ఇవన్నీ ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా రుజువైపోయిన నేరాలు. ఈ రోజునొచ్చి జంగిల్ రాజ్ అంటావా? జంగిల్ రాజ్ అంటే అది నీ పరిపాలనలో జరిగింది జంగిల్ రాజు. ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. ప్రజల్లో చైతన్యం ఉన్నది, ప్రజల్లో భవిష్యత్తు మీద ఆశ కలుగుతున్నది. నువ్వు ఈ రోజున గుంటూరులో పర్యటించింది ఎందుకో చెప్పమంటావా? గుంటూరు వెస్ట్కి క్యాండిడేట్ కావాలి నీకు. ఎవరా అని వెతుకుతూ ఉన్నావు. అంబటి రాంబాబు కూతుర్ని నువ్వు సెలెక్ట్ చేసి క్యాండిడేట్గా పెట్టడానికి వెళ్ళావు. నువ్వు అందుకు వెళ్ళింది. ఈసారి ఎన్నికల్లో అంబటి రాంబాబుకి సీట్ ఇవ్వవు, నీకు తెలుసు. అంబటి రాంబాబుకి సీటు ఎక్కడ ఇచ్చినా ఓడిపోతాడని నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆల్టర్నేటివ్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుంటున్నావు. జోగి రమేష్కి టికెట్ వస్తే గెలవడు, అందుకని జోగి రమేష్ భార్యను రెడీ చేసుకుంటున్నాడు. వల్లభనేని వంశీ అంతే పరిస్థితి, అంతే. గన్నవరంలో వల్లభనేని వంశీకి మళ్ళీ టికెట్ ఇవ్వదలుచుకోలేదు, వల్లభనేని వంశీ భార్యను రెడీ చేస్తున్నాడు. మీకు ఒకటి కాదు, మీకు నందిగం సురేష్ గెలవటానికి అవకాశం లేదు, అందుకని నందిగం సురేష్ భార్యను రెడీ చేసుకుంటున్నాడు. క్యాండిడేట్లుగా వీళ్ళందరినీ రెడీ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకోసం తిరుగుతున్నాడు. ఇదంతా కూడా జంగిల్ రాజ్ అని ఇప్పుడు అంటమేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో 36 మందిని చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. 36 పేర్లు లిస్ట్ ఇవ్వంటే 2 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఇవ్వాల. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న తాపత్రయంతో క్యాండిడేట్లను రెడీ చేసుకుంటున్నాడు. అంబటి రాంబాబు కుమార్తెకి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళాడు తప్ప అంబటి రాంబాబు మీద ప్రేమతో కాదు. అంబటి రాంబాబు పరిస్థితి ఏంటో జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. అంటే తనకు అధికారం రావడం కోసమే ఇటువంటి పరామర్శల యాత్రల పేరిట మీరు అన్నట్టుగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారండి. అంతే అక్కడ చూసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. లేకపోతే ఒకటే క్వశ్చన్, అంబటి రాంబాబు ముందు తిట్టాడా, తెలుగుదేశం వాళ్ళు ముందు దాడి చేశారా? ఈ 2 క్వశ్చన్లకు ఒకటి సమాధానం చెప్పు జగన్. మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు, వాళ్ళకు కూడా తెలుసు. అంబటి రాంబాబు నీచమైన పదాలని ప్రయోగించటం వల్లే దాడి జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. ముందు అంబటి రాంబాబు తిట్టాడా, ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారా? తెలిసి కూడా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నావా? కళ్ళు తెరుచుకొని చూసే ధైర్యం నీకు ఉందా? జంగిల్ రాజు అయితే నువ్వు ఎట్లా వెళ్ళావు? నీ టూరు అంత ఇదిగా ఎట్లా జరిగింది? ఒకవైపు నీ సోషల్ మీడియాలోనేమో ప్రచారం చేస్తావు, ఆంక్షలు పెట్టారు పోలీసులు, బ్యారికేడ్లు అడ్డం కట్టారు, మొత్తం ఎవరిని కార్యకర్తలను రానివ్వలేదు అంటావు. ఇంకొక వైపు నీ మీడియాలోనే అశేష జనవాహిని తరలి వచ్చారని రాసుకుంటావు. ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్టు, ఏది కరెక్టో చెప్పు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.